నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లో క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో బిట్ కాయిన్ ను నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో కువైట్ లోని పలు ప్రాంతాలలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆల్ వఫ్రా ప్రాంతంలోని 100 ఇళ్లలో తనిఖీలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ విభాగం, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ మరియు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారుల సహకారంతో కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క తనిఖీలలో భాగంగా అక్రమ క్రిప్టో కరెన్సీ మైనింగ్ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించబడిన అనేక ఇళ్లను లక్ష్యం చేసుకుని తనిఖీలు నిర్వహించాము. ఇప్పటికే ఉన్న చట్టాలు మరియు నిబంధనలు స్పష్టంగా ఉల్లంఘించినందుకు వాళ్ళనైతే అదుపులోకి తీసుకుంటూ ఉన్నామని చెప్పేసి కువైట్ లో అక్రమ క్రిప్టో కరెన్సీ కార్యకలాపాలు నడుపుతూ ఉన్న వారిని ఎలా పట్టుకుంటూ ఉన్నారంటే, ఈ యొక్క అక్రమ క్రిప్టో కరెన్సీ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతూ ఉన్న ఇళ్లలో అయితే ఎక్కువగా కరెంటు ఖర్చు అవుతూ ఉందని చెప్పేసి, పక్కింట్లో ఎంత కరెంటు ఖర్చు అవుతూ ఉంది, అలాగే ఈ ఇంట్లో ఎక్కువ ఎందుకు ఖర్చు అవుతూ ఉందని చెప్పేసి ముందుగా విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి డేటా తెప్పించుకొని మరి అధికారులు అయితే దాడులు చేస్తూ ఉన్నారు. దీంట్లో చాలా మంది పట్టుబడి అరెస్ట్ అవుతూ ఉన్నారు. అలాగే దానికి సంబంధించిన పరికరాలు కానీ అన్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.